వాయుగుండం తీరం దాటింది. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ఈదురుగాలుల దాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం ఒకటి కూలింది. పార్కింగ్లో ఉన్న లారీ, కారుపై చెట్టు పడింది. ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు కూలింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాసనగర్లో రావి చెట్టు ఒకటి కూలడంతో ఓ ఇంటి కూడా పూర్తిగా కూలిపోయింది. 51వ వార్డు కళింగా నగర్ మెయిన్ రోడ్డుపై పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అలజడిగా మారింది. జిల్లాలో ఎదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివానకు భారీ చెట్లు నేలకొరిగాయి. శ్రీకాకుళం, ఆముదాల వలస, కొత్తూరు, నరసన్నపేట, జలుమూరు, పలాస, మందస, కవిటి, ఇచ్చాపురం, మెలియాపుట్టి సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వంశధార, నాగావళి నదుల్లో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆముదాల వలస నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో టెక్కెలిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత జాతీయ రహదారి, తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి రోడ్డు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీనివాసనగర్, రామదాస్పేట ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో కుండపోతగా వర్షం పడుతోంది. అల్పపీడన ప్రభావంతో ఏకదాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.